ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ ప్రత్యేకమైన రోజున మీ అందరికీ సంతోషాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, మా పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సంక్రాంతి పండగని 4 రోజులుగా జరుపుకుంటాం. భోగి, మకర సంక్రాంతి, కనుమ, అలానే ముక్కనుమ. వీటిలో మనం మొదటి రోజు జరుపుకునే భోగి పండగ యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. ఈ భోగి పండగ సూర్యుడు ఉదయించే కొన్ని క్షణాల ముందు ప్రారంభమవుతుంది. అదే సమయంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రజలు అంతా కూడా దుంగలని, కట్టెలని, అలానే ఆవు పేడతో చేసిన పిడకల్ని తీసుకొచ్చి భోగి మంటని వెలిగిస్తారు. ఆ దివ్యమైన భోగి మంటలకి అర్థం మనిషి తన కోపాన్ని, ద్వేషాన్ని, అహంకారాన్ని, అలానే అసూయని విడిచిపెట్టి ఒక నూతన జీవితాన్ని ప్రారంభించమని చెప్తుంది. ఈ ప్రత్యేకమైన రోజుని రైతులు ఎంతో ముఖ్యమైన రోజుగా భావిస్తారు. ఎందుకంటే రైతులు వాళ్ళు వేసిన పంట చేతికంది మళ్ళీ ఒక కొత్త పంట తిరిగి ప్రారంభించడానికి ఒక మంచి సూచికగా ఈ రోజుని భావిస్తారు. అదేవిధంగా ఈ ప్రత్యేకమైన రోజున చంటి పిల్లలకి భోగి పళ్ళని కూడా పోస్తారు. దీని ద్వారా పెద్దవాళ్ళు ఆ చంటి పిల్లల్ని దైవంగా భావించి వాళ్ళు సుఖ సంతోషాలతో జీవించాలని దీవిస్తారు. మరి మీ ప్రాంతాల్లో ఈ సంక్రాంతి పండుగని ఏ విధంగా జరుపుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో తెలపడం మాత్రం మర్చిపోకండి. అలానే కనిపించే లైక్ బటన్ని బద్దలు కొట్టండి. ఎందుకంటే మన సంప్రదాయం గురించి అందరికీ కూడా తెలియాలి. అదేవిధంగా మిగతా 3 రోజుల యొక్క ప్రత్యేకత గురించి కూడా నేను వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తా, మిస్ అవ్వకుండా చూడండి. ఓం నమః శివాయ.